మనకు ఎవరిపైన ఉన్న అసహనాన్ని కక్కడానికి ఏదో ఒక చిన్న అవకాశం కొరకు ఎదురు చూస్తాం. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా వదిలిపెట్టకుండా దాన్ని మనకి ఎవరి మీదైతే అసహ్యం ఉందో లేదా అసహనంగా ఉన్నామో వాళ్ళ వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. అక్షరాల అభిజిత్ దిప్కేది ఇదే మనస్తత్వం. నిజానికి యువతని కాక్రోచెస్ అన్నది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కానీ ఈయన తన అక్కసంత బీజేపీ మీద తీసుకుంటున్నాడు. ఇప్పుడే ఆయనది ఒక వీడియో చూశాను. దాంట్లో 6th జూన్ రోజు వస్తున్నాను, ఎవరికైతే ప్రభుత్వం మీద అసహనం ఉందో వాళ్ళందరూ నాకు ఎయిర్పోర్ట్లో వచ్చి కలవండి, అక్కడి నుంచి వెళ్ళి ప్రశాంతంగా ఉద్యమం చేద్దామని. ఆయననే మళ్ళీ దాంట్లో ఏమంటారంటే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్. అభిజిత్ తిప్కే నిజంగానే అరెస్ట్ అవుతాడు, అది ఆయనకు తెలుసు. ఇప్పటివరకు సోషల్ మీడియాలోనే ఉన్న ఆయన పాపులారిటీ లేదా ఆయన పెట్టిన పార్టీ యొక్క పాపులారిటీ క్షేత్రస్థాయిలో లేదు. మరి అరెస్ట్ ఎందుకు అవుతున్నాడు అంటే విఘ్నేష్ శిశిర్ ఏం చేశారంటే ప్రయాగరాజ్ కోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. దానిని కోర్టు టేకప్ చేసింది. అరెస్ట్ అవుతానని తెలుసు, అరెస్ట్ అయితే ఆయనకి మైలేజ్ పెరుగుతుంది కాక్రోచ్ జనతా పార్టీకి అనేది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆయన 6th రోజు వస్తున్నారు. రెండోటి ఏంటంటే పిల్ టేకప్ చేసింది కాబట్టి ప్రయాగరాజ్ కోర్టు ఏం చేస్తుందంటే లుకౌట్ నోటీస్ జారీ చేస్తుంది. లుకౌట్ నోటీస్ జారీ చేస్తే అమెరికాకి ఇండియాకి ఉన్న దౌత్యపరమైన సంబంధాల వల్ల ఈయనను అమెరికాలో అరెస్ట్ చేసి భారతదేశానికి అప్పగిస్తారు. అలా అరెస్ట్ అయి ఆయన భారతదేశానికి తీసుకురాబడితే ఒక నిందితుడిగా వస్తాడు. అప్పుడు ఆయనకు రావాల్సిన మైలేజ్ అంతా రాదు. ఇది అభిజిత్ దిప్కేకి చాలా తెలుసు. ఎందుకంటే మూడో పెద్ద కారణం ఆయన ఇప్పుడు 6th ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన F1 వీసా మీద ఉన్నాడు. ఆ F1 వీసా యొక్క గడువు ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే అయిపోతుంది. ఆయనకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి ఇంకా 1 సంవత్సరం కానీ లేదా 2వ సంవత్సరం కానీ ఆయనకు పొడిగింపు రావచ్చు. ఒక్కసారి లుకౌట్ నోటీస్ పోయిందంటే ఆయన F1 వీసా వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. ఆయన వచ్చే కారణం ఏంటంటే 3 కారణాలు. 1, ఆయన అరెస్ట్ అయితే ఆయనకు మైలేజ్ పెరుగుతుంది. 2, లుకౌట్ నోటీస్ ఇస్తే ప్రభుత్వం ఆయనను బలవంతంగా లాక్కొస్తుంది. 3వది, ఒకవేళ లుకౌట్ నోటీస్ జారీ చేస్తే ఆయన వీసా రద్దు అవుతుంది. ఈ 3 కారణాల వల్ల ఆయన ఇండియాకు వస్తున్నారు. ఆలోచించండి. జై హింద్, జై భారత్.